రూపాయితో ఇంటర్మీడియట్ విద్య పేద విద్యార్థులకు విఆర్ జూనియర్ కాలేజ్ గోల్డెన్ ఆఫర్. ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. వైద్యులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి సోకిన 85% మంది చికిత్స లేకుండానే కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి కొత్తగా వచ్చింది కాదని, ఎప్పటి నుంచో ఈ వ్యాధి ఉందని ఆందోళన చెందవలసిన అవసరం లేదని అంటున్నారు. ప్రస్తుతం అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 749 ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా 469 ఇంజెక్షన్లు స్టాక్లో ఉన్నాయి. అవసరమైతే మరికొంతమందికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. అయితే ప్రతి ఇంజెక్షన్ ఖర్చు 20,000 రూపాయల వరకు ఉంటుందన్నారు. ఒక్క రోగికి రోజుకు 5 ఇంజెక్షన్లు అవసరమవుతాయని చెప్పారు. మొత్తం 5 రోజుల పాటు చికిత్స కొనసాగుతుందని, అయినప్పటికీ ప్రభుత్వ ఖర్చు గురించి ఆలోచించకుండా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. కాస్ట్ ఒక ఇంజెక్షన్ కాస్ట్ 20,000 అవుతుంది. 5 గ్రామ్ ఇంజెక్షను ఒక పేషెంట్కి రోజుకు 5 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. అంటే 1,00,000 రూపాయలు అవుతుంది ఒక రోజుకి. అట్లా 5 రోజుల పాటు ఇవ్వాల్సి వస్తుంది. చాలా ఖర్చుతో కూడుకున్న చికిత్స అన్నమాట. అందుకని దీన్ని ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో కూడా ఉంది, ఎన్టీఆర్ వైద్య సేవలో కూడా ఇది ఉంది. అయితే దానికైనా ప్యాకేజ్ 1,20,000 ఉంది. కాబట్టి ఎక్కువగా ప్రైవేట్ వీళ్ళు హాస్పిటల్ వాళ్ళు దీన్ని గవర్నమెంట్ వైపుకే రెఫర్ చేస్తూ ఉంటారు ఒకవేళ అక్కడ కేసులు అయినా కూడా. అందుకనే జీజీహెచ్ఎల్ మీద దీని ఒత్తిడి ఎక్కువ ఉంది. కేసుల గురించి చాలా ఖర్చుతో కూడుకున్నది. అయితే ప్రభుత్వం ఎక్కడ కూడా దీన్ని ఖర్చు గురించి ఆలోచించకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవ అందించడం కోసం, జీబీఎస్ని నియంత్రణలో ఉంచడం కోసం తగిన సంఖ్యలో ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచుతోంది ప్రతి జీజీహెచ్లో కూడా. పూణే తరహా పరిస్థితులు రాష్ట్రంలో లేవంటున్నారు అధికారులు. ఇక్కడ ఏటా మాదిరిగానే వేర్వేరు చోట్ల జీబీఎస్ కేసులు నమోదవుతున్నాయి. ప్రత్యేకంగా ఒక ప్రాంతం నుంచి రాలేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయని అధికారులు ప్రకటించారు. విశాఖ కేజీహెచ్లో 5, కాకినాడ జీజీహెచ్లో 4, గుంటూరు జీజీహెచ్లో 3, అనంతపురం జీజీహెచ్లో 3 చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు ఇతర ఆసుపత్రుల్లో ఉన్నారు. శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల ఆసుపత్రుల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.